హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మీకు మ్యాంగో రైస్ చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, శనక్కాయ పప్పులు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అన్ని పప్పులు కొంచెం ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి. మనకి ఈ రైస్కి అంతా, ఇలా చేసుకునే రైస్లకంతా పప్పులే అండి టేస్ట్. అందువల్ల ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిర్చి, ఈ పప్పులన్నీ 2 స్పూన్లు వేసుకోవాలండి. వీటినన్నిటినీ కొంచెం లైట్గా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. నేను చూపిస్తున్నట్లు మనకు తెలిసిందే కదండి, రోస్ట్ చేసుకుంటాం పప్పులు వేసుకొని పోపు. అలాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం ముందుగానే మామిడికాయని, ఒక కాయని తురుముకొని పెట్టుకోవాలండి. మిక్సీకి అంతా వేయకూడదు, మిక్సీకి వేస్తే నీళ్ళుగా అయిపోతుంది. మనం తురుమేది ఉంటుంది కదండి, ఆ తురుమేదాంతో తురుముకున్నామంటే బాగొస్తుంది. అలాగా మామిడికాయని తురుము పెట్టుకోవాలి. ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఆ మామిడికాయ తురుముని ఎత్తి దీంట్లో వేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి, ఇలాగా కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మామిడికాయ తురుము 1 స్పూను తనిగా తీసేసి మిగతా అంతా చూసారా, ఒక మామిడికాయ తురుముకుంటే ఇంత వచ్చింది. నేను ఒక మామిడికాయ వేసేసాను. మీకు పులుసు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. ఇలాగ వేసుకొని దాన్ని కొంచెం మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలండి. మామిడికాయను కూడా ఒక 5 మినిట్స్ కనుక మూత పెట్టేసామంటే మెత్తగా అయిపోతుంది. కొంచెం వాడ్చేసి, ఇప్పుడు కొంచెం వాడేటప్పుడు కొంచెం సాల్టు, ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అప్పుడు మనకి బాగా వాడుతుంది, మనకి టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ 1/2 స్పూన్ అనే కాదు, మీరు సరిపడినంత వేసుకోవచ్చు. పసుపు కూడా అంతేనండి, మీకు ఎంత అయితే సరిపోతుంది అనుకుంటారో అంత వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ బాగా వాడ్చుకోండి. అంతే ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ మనము మూత పెట్టేయాలి. మూత పెట్టి సిమ్లో పెట్టాలి. ఇది అప్పుడప్పుడు మనం తీసి కలబెడుతూ ఉండాలండి, లేకపోతే మామిడికాయ అంటిపోతుంది, కింద మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒక 2 మినిట్స్కి ఒకసారి తీసి ఇలా కలిపేసి బాగా మళ్ళీ మూత పెట్టేయాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత తీసేస్తే ఇప్పుడు అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం ఇంగువని వేసేసి బాగా కలిపేసి అయిపోయింది. ఇంకా స్టవ్ని ఆపేసుకోవాలండి. దీన్ని మనము కొంచెం చల్లారనిచ్చి, మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్న అన్నం ఉంటుంది కదండి, చల్లారబెట్టుకునేసి ఉంటాం కదా, తీసేసి దాంట్లో ఇది వేసేసి ఈ మ్యాంగోని వేసేసి బాగా కలిపేసుకోవాలి. మనకి సాల్ట్ కొంచెం తక్కువ పడితే కొంచెం సాల్ట్ వేసుకొని మనము బాగా కలిపేసుకున్నామంటే మ్యాంగో పులిహోర రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇలాంటి చిన్ని రెసిపీస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.